సబ్ బ్రేకింగ్ చూస్తున్నాం. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైల్స్ దగ్ధం కేసులో ఏపీ సిఐడి దర్యాప్తును ముమ్మరం చేసింది. అందులో భాగంగా దసరాల దహనం కేసులో నిందితుడిగా ఉన్న మాధవరెడ్డి ఇంట్లో సిఐడి అధికారులు సోదాలు చేపట్టారు. తెల్లవారుజాము నుంచి మాధవరెడ్డి ఇంటికి అధికారులు చేరుకున్నారు. నిందితుడి ఇంటిని ఆధీనంలోకి తీసుకుని సిఐడి సోదాలు చేపట్టింది. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆ క్రమంలో ఆయన అనుచరుడైన మాధవరెడ్డి ఇంట్లో సిఐడి అధికారులు శనివారం సోదాలను చేపట్టారు. మాధవరెడ్డి నివాసం వద్ద పటిష్ట బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. ఇక ఇంటి నుంచి పలు దస్త్రాలను సిఐడి అధికారులు సేకరించినట్లుగా తెలుస్తోంది. కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. మదనపల్లి సబ్ కలెక్టర్ దసరాల దహనం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి మాధవరెడ్డి ఇంట్లో సిఐడి సోదాలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. గిరినాథ్, ఓవర్ టు యూ. రైట్, ఏదైతే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైల్ దగ్ధం కేసులో ఏపీ సిఐడి దర్యాప్తు అయితే ముమ్మరం చేసింది. అయితే అందులో భాగంగానే దసరా దహనం కేసులో నిందితుడిగా ఉన్నటువంటి మాధవరెడ్డిని ఇంట్లో సిఐడి అధికారులు అయితే సోదాలు అయితే చేపట్టారు. అయితే ఇవాళ తెల్లవారుజాము నుంచి మాధవరెడ్డి ఇంట్లో అధికారులు అయితే సోదాలు చేస్తున్న పరిస్థితి అయితే నిందితుడు ఇంటి ఆధీనంలోకి తీసుకొని సోదాలు అయితే చేపట్టారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్ దగ్ధం కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడిగా ఉన్నటువంటి యొక్క మాధవరెడ్డికి సంబంధించి వాళ్ళ ఇంట్లో అయితే సోదాలు అయితే ముమ్మరం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే సోదాలు చేపట్టారు. అయితే మాధవరెడ్డి నివాసం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ఇంటి నుంచి పలు దస్తాలు సిఐడి అధికారులు కూడా సేకరిస్తున్నట్టుగా అయితే తెలిసింది. కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు అధికారులు సేకరించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే ఈ యొక్క కేసుకి సంబంధించి మనం చూసుకున్నట్టయితే 2024 జూలై 21 రాత్రి అర్ధరాత్రి మదనపల్లి సౌకర్యాల్లో కీలక ఫైల్ అయితే కాలిపోయాయి. అయితే అప్పట్లో వైసీపీ హయాం సబ్ కలెక్టర్ కార్యాలయం పరిధిలో పెద్దిరెడ్డి ఆయన అనుచరుడు అనే అనేక భూ అక్రమాలు కూడా పాల్పడ్డారు. ప్రభుత్వం అధికారం మారడంతో ఈ యొక్క అక్రమాలు వెలుగు రాకుండా చేసేందుకే ఫైల్ దగ్ధం చేశారనేసి కూడా అప్పట్లో ప్రధాన ఆరోపణలు వేసాయి. అయితే అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సరే ఈ యొక్క అంశం చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రభుత్వం దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్యాప్తు బాధ్యతలు సిఐడికి అప్పగించింది. ఫైలు దహనం ఘటనలో కీలక సూత్రధారిగా భావించినటువంటి మాధవరెడ్డిని అయితే గతంలో అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా రొంపిచేరు మండల పరిధిలో ఉన్నటువంటి అప్పుడు ఏప్రిల్లో అరెస్ట్ చేస్తే ఆయన ఫామ్ హౌస్ సిఐడి అధికారులు అరెస్ట్ చేసిన పరిస్థితి అక్కడ నేరుగా తిరుపతి తీసుకొచ్చారు. తిరుపతిలో ఉన్నటువంటి సిఐడి కార్యాలయంలో డిఎస్పీ కొండయ్య, సిఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆయన్ని 6 గంటల సేపు కూడా గతంలో విచారించారు. అయితే ఫైలు దహనం వెనుకున్నట్టు సూత్రధారి ఎవరని కూడా ఆయన ప్రశ్నించే పరిస్థితి ఉంది. అయితే నాకు తెలియదు, నాకు సంబంధం లేదంటూ ఆయన అప్పుడు జవాబు ఇచ్చిన నేపథ్యంలో ఎట్టకేలకు కూడా సరే ఆయన్ని పోలీసులు అయితే కోర్టుకైతే సబ్మిట్ చేశారు. కోర్టులో ఆయనకి బెయిల్ అయితే ఇచ్చే పరిస్థితుల్లో అయితే ఆయన బెయిల్ పై అయితే తిరుగుతున్న పరిస్థితుల్లో అయితే ఇవాళ ఉదయం వేకుజామున అయితే ఈ యొక్క కేసుకు సంబంధించి మాధవరెడ్డి ఇంట్లో అయితే అధికారులు అయితే సోదాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఇది. అయితే ఇప్పటికే ఈ యొక్క కేసుకు సంబంధించి పూర్వ వైభవ్ ఏదైతే అధికారిగా ఉన్నటువంటి మురళిని గతంలో అసిస్టెంట్ గా ఉన్న గౌతమ్ కూడా సరే విచారించి అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తున్న పరిస్థితి. మరోవైపు ఇవాళ ఈ యొక్క కేసు మళ్ళీ ఈ యొక్క కేసుకి సంబంధించి అధికారులు వెళ్లి మాధవరెడ్డి ఇంట్లో తనిఖీ చేయడంతో మళ్ళీ ఈ యొక్క ఆసక్తికరమైన పరిణామాలు కూడా చోటు చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ప్రస్తుతం. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.